మార్నింగ్ 10:30కి లేచాము. లేచిన వెంటనే రూమ్ అయితే నీట్‌గా కడిగేసుకున్నాము. వంట కోసం స్టవ్ ఆన్ చేశాము. ఉన్నట్టుండి సిలిండర్ నుంచి ఇలా మంటలొచ్చాయి. ఒక్కసారిగా ఏమైందో అర్థం కాలేదు నాకు. ఏదైతే అదయిందిలే అని టమాటా కర్రీ వండడం స్టార్ట్ చేశాము. టమాటా కర్రీ వండడం చాలా సింపుల్ అండి. దానికి 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది. నేను టమాటా కర్రీ చేసిన ప్రతిసారి ఒకటనుకుంటాను. అదేంటంటే మన మగజాతికి పెద్దగా ఆడోళ్ళ అవసరం ఏమీ ఉండకపోవచ్చు అని. టమాటా కర్రీ ఒకటే గాదు. ఏ వంటకైనా సరే ఒకే ప్యాటర్న్. ఆ ఒక్క ప్యాటర్న్ సరిగ్గా తెలిసిందంటే అన్ని వంటలు ఈజీగా వండుకోవచ్చు మనం. ఎలాంటి ఆడజాతి అవసరం లేకుండానే. ఈ ఆడోళ్ళు గీంత వంట చేసి ఏదో పెద్ద రాజ్యాన్ని ఏలినట్టుగా ఫోజు కొడుతుంటారు ఒక్కొక్కసారి. ఏంటండి ఈ ఆడోళ్ళ గొప్ప? ఇంత టమాటా కర్రీ చేసినందుకా? ఈ మాత్రం మేము జేసుకోలేక గాదు. ఇది గూడా మేము జేస్తే మిమ్మల్ని పొగడానికి ఏం రీజన్ ఉండదు గాబట్టి ఇలాంటి వంటలన్నీ మీ చేత చేయిస్తాం అంతే. లేదంటే ఇలాంటి వంటలన్నీ మా అబ్బాయిలకి జుజుబి. చూసారా? చూస్తుండగానే ఎంత ఈజీగా టమాటా కర్రీ చేశానో. ఆడోళ్ళ పెత్తనం ఉన్న ప్రతి ఇంట్లో మీరు గూడా ఇలాగే చేసుకొని కుమ్మేయండి. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.